నమః. వాగర్తవివ సమృద్ధో వాగర్తో ప్రతిపత్తయే జగతో పితరో వందే పార్వతీ పరమేశ్వరో. యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. దత్తాత్రేయ మహాదేవో దత్తాత్రేయ మహాగురు దత్తాత్రేయాది వైకుంఠం నారాయణమహం భజే. మనోజవం మారత తుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయుధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతం వందే భగవంత పునః పునః. హంపి క్షేత్రాధిపతి విరూపాక్ష స్వామి వారికి, అమ్మవారు పంపాదేవి, అమ్మవారు భువనేశ్వరి దేవి, త్రిమూర్తి అవతార స్వరూపమైన దత్తాత్రేయ స్వామి వారితో పాటు ఎవరి భవ్యమైనటువంటి ఒక క్షేత్రాన్ని నిర్మాణం చేసుకోవాలని సంకల్పించామో ఆ యొక్క ఆంజనేయ స్వామి వారితో పాటు సనాతన ధర్మాన్ని కలియుగంలో పునఃప్రతిష్టాపన చేసినటువంటి ఆదిశంకరాచార్యుల వారితో పాటు సమస్త దేవీ దేవతల చరణాలకు శిరసాష్టాంగ నమస్కారాలు చేస్తూ ఈ యొక్క పంచముఖి 108 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహ శంకుస్థాపనకు ఇచ్చేటువంటి 50 మంది కార్యకర్తలకు, 50 మంది భక్తులకు అందరికీ మా యొక్క నారాయణ స్మరణ పూర్వక ఆశీర్వచనాలు. ఆంజనేయ స్వామికి మాకు చాలా అవినాభావ సంబంధం. ఎందుకంటే ఆంజనేయ స్వామి పుట్టినటువంటి క్షేత్రం మాది హంపిలో కిష్కింద అని మీరు చదివి ఉంటారు. కావాలంటే గూగుల్లో టైప్ చేయండి, తెలుస్తుంది. కిష్కింద క్షేత్రం. ఈరోజు కూడా అక్కడ వాలి సుగ్రీవుడు ఇద్దరు ఉంటారు. వాళ్ళు రోజు మా నెత్తి మీదకి వచ్చి కూర్చుని పోతుంటారు, కోతులు కొండముచ్చి. ఇక రెండో విషయం ఏమిటంటే, ఏ సామ్రాజ్యాన్ని అయితే దక్షిణ భారతంలో నిర్మాణం చేశారో, వేదాలకి రాష్ట్రాన్ని రాసినటువంటి విద్యారణ్యుల వారు రోజుకి 1 చొప్పున 1 సంవత్సరం పాటు కృష్ణానది తీరాన సంవత్సరం పాటు అంటే 365 రోజులు 365 హనుమాన్ విగ్రహాలనే వారు ప్రతిష్ఠ చేసినట్టుగా మనకి ఆధారాలు దొరికినాయి. కొన్ని దొరికినా కూడా విగ్రహాలు. అది చప్పట్లు కొట్టద్దండి, వాళ్ళకు కొట్టాలి, మాకు కాదు చప్పట్లు కొట్టి. పవన సుత హనుమానకి ఇప్పటికీ కొన్ని ఉన్నాయి కృష్ణానది తీరంలో. 1-2 దొరికినాయి, తీసుకొని వచ్చాం. అంటే అంత అవినాభావ సంబంధము ఆంజనేయ స్వామికి మాకు. విద్యారణ్యుల వారు సామ్రాజ్యాన్ని స్థాపన చేయాలని సంకల్పించారు. ఒక పార్టీ పెట్టాలని ఎంత డబ్బులు కావాలో మీకే తెలుసు. అటువంటి సామ్రాజ్యాన్ని స్థాపన చేయాలంటే ఎవరిని అడగలేదు. అడిగితే ఏం తీస్తారు అని వారు అనుష్ఠానం చేశారు. గాయత్రి మంత్రం యొక్క అనుష్ఠానము. గాయత్రి మంత్రానికి 24 అక్షరాలు ఉంటాయి. ఒక మాల అంటే 108 సార్లు గాయత్రి మంత్రం చేయాలంటే కరెక్ట్గా కనీసము 45 నిమిషాలు పడుతుంది. అట్లాంటిది వారు 24 లక్షలు 24 సార్లు చేశారు. ఆలోచన చేయండి ఎంత సమయం పట్టి ఉంటుంది. దాంతో అమ్మవారు బంగారు వర్షాన్ని కురిపించింది. మీరు కావాలంటే చరిత్రలో చూసుకోండి. ఆ చరిత్రకాలు రాస్తారు హిస్టోరియన్స్. మాతృమూర్తులు పొద్దున లేవగానే ఇంట్లోంచి బయటికి ఊడుస్తుంటారు చెత్తని. అప్పుడు లోపలికి ఊడ్చుకున్నారంట. దీనికోసం బంగారు వర్షం వచ్చింది. అట్లా ఎందుకు చేశారు ఆయన? వేదాలకి భాష్యం, 4 వేదాలకి అర్థం, దాంట్లో ఉన్న ఏమిటి అర్థం అనే దానికి భాష్యాన్ని రాశారు. అటువంటి మహానుభావులు విద్యారణ్యులు వారు ఆంజనేయ స్వామిని ఎందుకు చేశారు ప్రతిష్ట?
వేరే దేవత, వారి ఉపాసన దేవి భువనేశ్వరి అమ్మవారు. అయితే హనుమ ఎటువంటి గుణాలు ఉన్నాయంటే అష్టసిద్ధి నవనిధికే దాత. యుక్తి, శక్తి, ధైర్యము, సాహసము, వీరత్వము ఇవన్నీ కూడా అందులో మనకు కనబడతాయి. ఇన్ని ఉన్నప్పటికీ త్రేతాయుగంలో ఆయన కంటే గొప్పగా చదువుకున్న వ్యక్తి ఎవరు లేరు. శ్రీరామచంద్రుడు కూడా ఆయన కంటే తక్కువనే చదువుకున్నదాడు. అయినప్పటికీ ఇంత కూడా ఆవగింజంత కూడా అహంకారం లేకుండా దైవభక్తికి, ఈ యొక్క స్వామి భక్తికి ఆయన పనిచేశాడు కాబట్టి ఆయన చిరంజీవి అయ్యాడు. ఆయన విషయాలు ఒకటే చెప్తాను, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. లక్ష్మణస్వామి యుద్ధంలో మూర్ఛపోతాడు. మూర్ఛపోయిన తర్వాత రాముల వారి యొక్క సేనలో గొప్ప వైద్యుడు, సూపర్ స్పెషాలిటీ డాక్టర్ ఎవరంటే జాంబవంతుడు. ఆయన కూడా చూస్తాడు. చూసి చేతులు ఎత్తేస్తాడు. రామా, నాకు ఏం జరిగిందో అర్థం కావటం లేదు అంటాడు. అప్పుడే విభీషణుడు రాముల వారి యొక్క శరణకు వచ్చింటాడు. రాముల వారి శరణి ఇస్తారు. చేసి ఏమంటారు, నీవు లంకకి రాజుని చేస్తానని చెప్పి ఆయనకి వాగ్దానం చేస్తారు. ఆ యొక్క విభీషణుడు చెప్తాడు, రామా, రావణాసుడు యొక్క కొలువు లోపల గొప్ప వైద్యుడున్నాడు, ఆయన పేరు సుషేనుడు, ఆయనను తీసుకొని వచ్చినట్టయితే లక్ష్మణ స్వామికి చికిత్స చేస్తాడని. ఎవరు వెళ్ళాలి? ఆయన ఉండేది ఆస్థానంలో, రాజా ఆస్థానంలో. వచ్చినా చేస్తాడని నమ్మకం ఏమిటి? కానీ హనుమకి పూర్తి విశ్వాసం. ఎప్పుడు కూడా హనుమ ఆజ్ఞ లేకుండా ఏ పని చేయలేదు, ఆజ్ఞ తీసుకునే పని చేస్తాడు. వచ్చాడు, ప్రభు మీరు ఆజ్ఞాపించండి, నేను వెళ్ళి తీసుకొని వస్తానన్నాడు. హనుమ వెళ్ళాడు, ఆ సుషేనుని తీసుకొని వచ్చాడు. తీసుకొని చూపించారు, ఇగో లక్ష్మణస్వామి చికిత్స చేయమన్నారు. ఆయన ఒకటే మాట చెప్తాడు సుషేనుడు, నేను మీకు చికిత్స చెయ్యను, మీరు మా శత్రువులు. శత్రువులకు ఎవరైనా సహాయం చేస్తారా? మీరు చేస్తారా సహాయం? ఇవి మాట్లాడరు, చెయ్యరు. ఇది కామన్ సెన్స్ విషయం. అదే మాట అంటాడు సుషేనుడు. అప్పుడు హనుమ వైద్యుడి యొక్క ధర్మాలు బోధ చేస్తాడు. ధర్మానికి న్యాయానికి చాలా తేడా ఉంది. న్యాయం అంటే ఒక పిడికెడు మందికి మంచి జరిగేది న్యాయము, మొత్తం సమాజానికి మంచి జరిగే ధర్మం. అప్పుడు ధర్మ బోధ చేస్తాడు. వైద్యుడి యొక్క ధర్మం ఏమిటి? మొట్టమొదట ఆ ముందరున్నటువంటి వ్యక్తి శత్రువా మిత్రులా చూడకూడదు, వైద్యం చేయడమే మొట్టమొదటి ధర్మం అని చెప్పి సుషేనుడికి బోధ చేస్తాడు. చాలా విషయాలు ఇంకా బోధ చేసిన తర్వాత సుషేనుడికి జ్ఞానోదయం అవుతుంది. అప్పుడు చెప్తాడు మనకు తెలిసిన విషయమే. తర్వాత ఏం చెప్పాడు? అప్పుడు సంజీవని పర్వతం మీద నుంచి ఆ మూలికలు తెమ్మంటాడు. హనుమ వెళ్ళాడు, ఆయనకు అర్థం కాలేదు, రాత్రిపూట కదా అన్ని మెరుస్తున్నాయి. ఏం తెచ్చాడు? అప్పుడు మొత్తం పర్వతాన్ని తీసుకుని వచ్చాడు. అదే ఇప్పుడు మనకి కొండగట్టులో పడిందని చెప్తారు ముక్క. ఆ తర్వాత మనకు తెలుసు ఏం జరిగింది. అదే విషయము ఇప్పుడు మన యొక్క ఉచ్చ న్యాయస్థానం ఏతున్నదో సుప్రీంకోర్టు ఆర్డర్ చేసింది. ఎప్పటికీ త్రేతాయుగంలో ఎన్ని లక్షల సంవత్సరాల కింద జరిగింది రామాయణం. అప్పటిది ఇప్పుడు సుప్రీంకోర్టు వాళ్ళు ఏం చెప్పారంటే, యాక్సిడెంట్ జరిగితే మొట్టమొదట మీరు వాళ్ళకి చికిత్స చేయించండి, ఆ తర్వాత మీ ఎఫ్ఐఆర్, మీ పంచనామా, ఇంకోటి అని చెప్పారు. చూసారా హనుమ ఎంత గొప్పగా ఇప్పుడు చెప్పిన విషయం ఇప్పుడు జరుగుతుందంటే, అటువంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి ఆంజనేయ స్వామి ఇంకా చాలా ఉన్నాయి చూసుకుంటే. హనుమాన్ చాలీసా కనుక పిల్లలతో రోజు చదివించండి ప్రశాంతంగా. చాలా మంది అయిపోవాలని చదువుతుంటారు, అట్లా కాదు. ప్రశాంతంగా కళ్ళు మూసుకొని వెన్నెముక నిటారుగా పెట్టుకుని చదివితే వాళ్ళకి 2 శక్తులు పెరుగుతాయి. ఈ 2 శక్తులు కూడా ప్రపంచంలో ఇంకో 100 సంవత్సరాలు కనుక ఈ డాక్టర్లు అందరూ ప్రయోగాలు చేసినా దొరకవు. ఒకటి జ్ఞాపక శక్తి, రెండవది స్మరణ శక్తి, ఏకాగ్రత. ఈ రెండుకి మందులు లేవు. హనుమాన్ చాలీసా మెల్లగా రోజు ఒక్కసారి చాలు, ఖచ్చితంగా 2 పెరుగుతాయి. అంతేకాదు చాలా మంది అంటుంటారు పిల్లలు, ఇప్పుడు యువత ఫ్రస్ట్రేషన్, డిప్రెషన్, స్ట్రెస్, స్ట్రెయిన్ రకరకాల పేర్లు పెడతారు. ఏం పేర్లు పెడతారు వాళ్ళకే తెలియదు, దాని అర్థం తెలియదు వాళ్ళకి. ఇవన్నీ పోతాయి. ఇవన్నిటికీ హనుమాన్ చాలీసాలో స్పష్టమైనటువంటి ఉదాహరణ ఉన్నది.
भूत पिशाच निकट नहीं आवै जो यह पढ़े హనుమాన్ చాలీసా. ఈ భూత పిశాచాలు ఇవన్నీ కూడా వాళ్ళని పట్టుకొని పీడిస్తున్నాయి. హనుమాన్ చాలీస కనుక నిత్యము కనుక పాలన చేస్తే ఖచ్చితంగా మన లోపల ఆంజనేయ స్వామికి ఉన్నటువంటి గుణాలు మనకు కూడా వస్తాయి. యుక్తి పెరుగుతుంది, శక్తి పెరుగుతుంది, ధైర్యం పెరుగుతుంది, సాహసం పెరుగుతుంది, వీరత్వం పెరుగుతుంది. అటువా ఆ యొక్క హనుమాన్ చా ఈ విగ్రహం చేస్తున్నది కేవలము ఒక దేవాలయం కోసం కాదు. దేవాలయం అంటే 5 ఆలయాలకి నిలయంగా ఉండేది ఒకప్పుడు. విద్యాలయము, వైద్యాలయము, గ్రంథాలయము, అనాథాలయము, న్యాయాలయము. దీంతో పాటు సత్సంగ కేంద్రం కూడా జరిగేది. అంటే మానవ యొక్క సంపూర్ణ వికాసం, వ్యక్తి యొక్క సంపూర్ణ వికాసం కోసం దేవాలయం ఉండేది. ఎప్పుడైతే మేఘాలయ భారతదేశానికి వచ్చి మెల్లమెల్లగా వీటిని కనిపెట్టాడో వాడు ఈ యొక్క దేవాలయాన్ని వాడు గుప్పిట్లో పెట్టుకున్నాడు. దాంతో ఏమైంది, విద్యాలయం పోయింది, కార్పొరేట్ బళ్ళు వచ్చినాయి. ఏం చెప్తున్నారు కార్పొరేట్ బళ్ళలో అంటే మన భగవంతుడే పొమ్మనే పద్యాలు చెప్తున్నారు. ఎట్లా, రెయిన్ రెయిన్ గో అవి, రెయిన్ రెయిన్ గో అవి. వానదేవుడు రమ్మనాలా పొమ్మనాలా? దీంతో మనం వానలు పడటం లేదు. కరోనాలో బాగా వానలు పడ్డాయి. ఎందుకు పడ్డాయి? బడికి పిల్లలు బడికి పోలేదు కాబట్టి బాగా పడ్డాయి వానలు. బాలవాక్కు బ్రహ్మవాక్కు. కార్పొరేట్ ఆసుపత్రులు వచ్చినాయి, మన వైద్యాలయాలు పోయినాయి. 4 చోట్ల మా శరీరాన్ని పట్టుకొని చెప్పేవాళ్ళు మీకు 6 నెలల తర్వాత ఏమి సమస్య వస్తుందో ఇప్పుడు చెప్పానండి. అన్ని టెస్టులు చేసింది కూడా క్వశ్చన్ మార్క్ పెడతారు లాస్ట్. ఇదా? విద్యాలయం పోయింది, వైద్యాలయం పోయింది, గ్రంథాలయాలు పోయినాయి, రీడింగ్ రూమ్లు వచ్చినాయి, అనాథాలయం పోయింది, ఓల్డ్ ఏజ్ హోమ్లు వచ్చినాయి, సంస్కార కేంద్రం పోయింది, క్లబ్బులు వచ్చినాయి. ఇది వాడు చేసిన కుట్ర మనకి. అందుకని దేవాలయం అంటే వ్యక్తి వికాస కేంద్రం. శారీరక, మానసిక, ఆధ్యాత్మికమైన శక్తిని మనము పెంపొందించాలి. దానికి ఇప్పుడున్నటువంటి యువతకి ముఖ్యంగా ఈ 5 శక్తులు కావాలి. ధైర్యము, సాహసము, యుక్తి, శక్తి. దానికి చిన్నగా ప్రయత్నం చేశాం. దాంట్లో భాగంగా ఇప్పుడు పిల్లలకి మన యొక్క సంస్కృతి గురించి చిన్నగా పద్యం ఒకటి తయారు చేశాం. ఆంగ్ల భాష అందరికీ మోజు అయిపోయింది కదా, అదే భాషను సంస్కారం చెప్తాం. ఎట్లాగా 1 1 1 గాడ్ ఈజ్ 1, 2 2 2 ఎపిక్స్ ఆర్ 2, 3 3 3 మూర్తిస్ ఆర్ 3, 4 4 4 వేదాస్ ఆర్ 4, 5 5 5 పాండవాస్ ఆర్ 5, 6 6 6 చక్రాస్ ఆర్ 6, 7 7 7 ఋషిస్ ఆర్ 7, 8 8 8 దిక్పాలకాస్ ఆర్ 8, 9 9 9 గ్రహాస్ ఆర్ 9, 10 10 10 అవతారాస్ ఆర్ 10. ఎందుకు అయ్యా చెప్పండి కూడా. జై శ్రీరామ్ నేర్పండి. చాలా మందిలో ఆచార్యులు ఉంటారు. మన పిల్లలకి సంస్కారం వద్దా? ఈ శరీరంతో వచ్చేటప్పుడు 2 తీసుకొని వచ్చాం, 2 తీసుకొని వెళ్తాం. ఈ శరీరం మీద ఏమైనా వస్తువులు ఉంటే ప్రాణం పోయిన ఉంచుతారా? రాకపోతే ఏం చేస్తారు? ఉంగరాలు ఉన్నాయి చేతికి, ఉంగరాలు చేతి రాకపోతే నరుగుతారు, గ్యారెంటీ, ఏం సమస్య లేదు. ఇంకా మెడకుంటే రాకపోతే మెడకే నరుగుతారు, ఏం పర్వాలేదు, వాళ్ళకి కావాల్సింది అదే. కానీ 2 తీసుకొని వచ్చాం. 2, ఒకటి జ్ఞానం, 2 సంస్కారాలు. ఎప్పటి నుంచి? 83,99,999 సంవత్సరాల నుంచి ఇది తీసుకునే వస్తున్నాం. సంస్కారాలు, జ్ఞానం ముందు కూడా తీసుకుని వెళ్తాం, గ్యారంటీ. రాసుకోండి కావాలంటే. అందుకని ఏవైతే మనతో పాటు వస్తాయో వాటిని మనము పెంచుకోవాలి. ఏవైతే రావో వాటిని మనము తక్కువగా విలువ ఇవ్వాలి. అట్లా మీరందరూ కూడా మీ యొక్క తర్వాత వాళ్ళకి, మా నాన్న చెప్పారు, మా అమ్మ చెప్పింది కాబట్టి ఇంకా గొప్పగా అయ్యాను వాళ్ళు మీ పిల్లలే మీకు ఆస్తి. మీ ఎన్ని ఆస్తులు మీతో రావు. అట్లా మీరందరూ కూడా చేస్తూ ఈ యొక్క పంచముఖి 150 అడుగుల హనుమ విగ్రహానికి, ఆ యొక్క క్షేత్రానికి, ఆ యొక్క సంస్కార కేంద్రానికి మీరందరూ కూడా సహాయశక్తుల తన మన ధన సహాయశక్తుల ప్రయత్నం చేస్తూ మీ తెలిసిన వాళ్ళతో కూడా దీనికి మెల్లమెల్లగా చేయించమని చేస్తారని ఆశిస్తూ మీ అందరికీ హంపి క్షేత్రాధిపతి విరూపాక్ష స్వామి వారు, అమ్మవారు పంపాదేవి, అమ్మవారు భువనేశ్వర దేవితో పాటు పంచముఖి ఆంజనేయ స్వామితో పాటు సమస్త దేవీ దేవతలు మీ అందరికీ ఆయువారోగ్య ఐశ్వర్యాలతో పాటు మంచి జ్ఞానాన్ని ప్రసాదించమని ప్రార్థిస్తున్న వాడికి విరామాన్ని ఇస్తాను. సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం तत्सत। पवन सुत हनुमान की, राजा रामचंद्र भगवान की, भोला शंकर की जय। नहीं बोलने वालों की।